క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువిశేషము లూకా సువార్త 10వ అధ్యాయము 21వ వచనం నుండి 24వ వచనం వరకు. ఆ గడియలో యేసు పవిత్రాత్మయందు ఆనందించి, ఓ తండ్రి, పరలోకమునకు భూలోకమునకు అధిపతి, ఈ విషయములను విజ్ఞులకు వివేకవంతులకు మరుగుపరిచి పసిబిడ్డలకు వీనిని తెలియపరిచినందుకు నీకు వందనములు. అవును తండ్రి, ఇది నీ అభీష్టము. నా తండ్రి నాకు సమస్తము అప్పగించియున్నాడు. తండ్రి తప్ప మరెవరు కుమారుని ఎరుగరు, కుమారుడు తప్ప మరెవరు తండ్రిని ఎరుగరు. మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఇష్టపడునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు. అప్పుడు యేసు శిష్యుల వైపు తిరిగి వారిని ఉద్దేశించి, మీరు చూచెడు ఈ సంఘటనలను చూడగలిగిన నేత్రములు ఎంత ధన్యమైనవి. ప్రవక్తలు, రాజులు అనేకులు మీరు చూచుచున్నవి చూడగోరిరి, కాని చూడలేకపోయిరి. మీరు వినుచున్నవి వినగోరిరి, కాని వినలేకపోయిరి అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క రహస్యములు పేదవారికి తెలియచేయబడ్డాయి అనే విషయాన్ని ప్రభువు నేటి సువార్తలో తెలియజేస్తున్నారు. విజ్ఞులకు వివేకవంతులకు వీరిని మరుగుపరిచి పసిబిడ్డలకు తెలియచేసినందులకు వందనాలు అని ప్రభు పలుకుతున్నారు. అంటే ఎవరైతే యేసు ప్రభుని విశ్వసించారో అటువంటి వారు దేవుని గురించి తెలుసుకోగలిగారు. దేవుని యొక్క పరమ రహస్యాలను వారు తెలుసుకోగలిగారు. ఎవరైతే గర్వముతో జీవించారో, ప్రభుని వ్యతిరేకించారో అటువంటి వారు దేవుని గురించి తెలుసుకోలేకపోయారు. దేవుని యొక్క రక్షణ ప్రణాళిక గురించి తెలుసుకోలేకపోయారు. ప్రియ సహోదరి సహోదరులారా, అహంకారముతో గర్వముతో జీవిస్తే దేవుని యొక్క జ్ఞానము మనం పొందుకోలేము. ప్రియ సహోదరి సహోదరులారా, మన రక్షణ పొందుకోవాలంటే దేవుని యెడల భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యెడల విశ్వాసముతో జీవించాలి. ప్రియ మిత్రులారా, నేటి సువార్తలో యేసు ప్రభు మరొక విషయాన్ని తెలియజేస్తున్నాడు. తన శిష్యుల వైపుకు తిరిగి, మీరు వినుచున్నవి అనేక మంది వినటానికి ప్రయత్నం చేశారు, కానీ వినలేకపోయారు. మీరు చూచినవి అనేక మంది చూడటానికి ప్రయత్నం చేశారు, కానీ వారు చూడలేకపోయారు. అనేక మంది ప్రవక్తలు, రాజులు మీరు చూసినవి చూడటానికి ఆశపడ్డారు, కానీ వారు చూడలేకపోయారు అనే విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. ఈ కాలంలో మనము ప్రభు యొక్క వాక్కును వినగలుగుతున్నాం, ప్రభు యొక్క వాక్కును పఠించగలుగుతున్నాం, ప్రభు యొక్క వాక్కును ధ్యానం చేసుకోగలుగుతున్నాం. మనం కూడా అదృష్టవంతులమే. ఎందుకంటే దేవుని యొక్క వాక్కు మనకు సమృద్ధిగా దొరుకుతుంది. మనకు లభించే దేవుని యొక్క వాక్కును చదివి ధ్యానం చేసుకోవాలి. ఆ వాక్ ప్రకారంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. ప్రియ మిత్రులారా, ప్రార్థన చేసుకుందాం. మేము ఎల్లవేళలా నీ వాక్యాన్ని పఠించి ధ్యానం చేసి నీ వాక్కు ప్రకారంగా జీవించటానికి మాకు కావలసిన వరప్రసాదాలు దయచేయమని ప్రార్థన చేయించున్నాం. ప్రభు, ఈ రోజున ఎవరెవరైతే వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారో అటువంటి వారందరినీ కూడా దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి. ఆమెన్.